హాయ్ వివాస్, మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ హిందీ చూస్తున్నాము. పాఠశాల మొట్టమొదటి పాఠము. ఇక్కడ వచ్చేసి తరగతి గది ఉన్నది. ఇక్కడ వచ్చేసి తరగతిలో ఏం రాస్తున్నారు, బోర్డు మీద పిల్లలు అక్షరాలు రాస్తూ ఉన్నారు. టీచర్ వచ్చేసి పాఠాలని చెప్తూ ఉన్నది. ఇక్కడ చార్ట్ పైన కలం, మటర్, ఐనక్, ఫల్ అనేటువంటిది రాస్తున్నారు. ఇక్కడ హిందీ పుస్తకాలను పెట్టుకొని చదువుతున్నారు. కొంతమంది చార్టును చూస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు వచ్చేసి అక్షరాలని రాస్తూ ఉన్నారు అన్నమాట. కింద ఆమ్ లేలో ఆమ్, ఈ యొక్క పాఠంలో వచ్చేసి నా, మా, రా, ఆ అనేటువంటి పదాలను మనం నేర్చుకోబోతున్నాము. ఏక్ చోటీసీ లడకి దేక్ రహీ థీ టోకరీ, ఒక చిన్న పాప వచ్చేసి చోటీసీ లడకి, ఒక అమ్మాయి వచ్చేసి దేక్ రహీ థీ టోకరీ, ఒక బుట్టని చూస్తూ ఉంది. టోకరీ మీ క్యా హై, టోకరీలో ఆ యొక్క బుట్టలో ఏమున్నది? అనార్ హై యామ్, దాంట్లో వచ్చేసి దానిమ్మ పండ్లు ఉన్నాయా లేదా మామిడి పండ్లు ఉన్నాయా? దిక్నే మే హై పీలే పీలే నామ్ ఇస్కా హై, ఇది చూడ్డానికి ఎల్లో రంగులో ఉన్నది, అంటే పసుపు రంగులో ఉన్నది, రంగులో ఉంది కాబట్టి అది ఏంటిది? మామిడి పండ్లే ఏంటది. ఇప్పుడు వచ్చేసి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. యహ్ అనార్ హై, యహ్ ఆమ్ హై, యహ్ ఆమ్ కా పేड़ है, अनार के दाने लाल है. अनार, आम. वर्ण बोलिए और संख्या के अनुसार जोड़कर शब्द बनाइए. ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ల ఆధార ప్రకారము మనం వచ్చేసి కొన్ని పదాలని చేర్చి వాటిని చదివి చూద్దాము. వాటిని వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. వీటిని అందంగా మీరు కాపీ రైటింగ్ లో రాయండి. శబ్ద పడియా और लिखिए. अनार, नाम, मामा, ఖాళీ స్థాన్ భరియే, ఇవన్నీ వచ్చేసి మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. अपने मनपसंद फल का चित्र बनाइए, नाम लिखिए. మీకు నచ్చినటువంటి పండ్లు బొమ్మని గీసి రంగులు వేయండి.